కదా! ప్రెజెంట్ మనమైతే చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్నాము. లోపలికి అల్లు అర్జున్ గారు వెళ్లారు. వెళ్ళిన తర్వాత గత గంట నుంచి ఆయనకైతే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసు వాళ్ళు. అసలు థియేటర్‌కి మీరు ఎలా వెళ్లారు? అనుమతి లేకుండా ఎవరు అనుమతి తీసుకొని వెళ్లారు అని అడిగే క్వెషన్ ఫస్ట్ అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు మేము పంపించలేము, మేము పర్మిషన్ ఇవ్వలేము, సిబ్బందిని పంపించలేము అని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు అసలు ఏ ఉద్దేశ్యంతో థియేటర్‌కి వెళ్లారు అనేసైతే తెలుస్తుంది. అసలు పోలీసు అనుమతి ఇచ్చారని వాళ్ళకెవరు చెప్పారు? మీకెవరు చెప్పారు? అని అడిగే క్వెషన్ ఇంకోటైతే ఉంది. అంటే పర్మిషన్ లేకుండా, మీకు అనుమతి లేకుండా, మీకు తెలియకుండా ఎలా వెళ్లారు అని అడిగే క్వెషన్ అవకాశం అయితే అనిపిస్తుంది. ఇంకొకటి ఏ విషయం అంటే అసలు అల్లు అర్జున్ గారు ఏ ఉద్దేశ్యంతో వెళ్లారు? ఆయన వెళ్ళిన తర్వాత క్రౌడ్ అంతమంది వస్తారు అని అల్లు అర్జున్ గారికి తెలుసు. తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు ఎలా వెళ్లారు అని అయితే క్వెషన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు నార్మల్ వ్యక్తి అయితే కాదు. మంచి సినిమాలు తీశారు. పబ్లిక్‌లో ఒక పేరున్న వ్యక్తి. పైగా ఆయన వచ్చారంటే ఖచ్చితంగా జనాలైతే వచ్చేస్తారు. సో, అది తెలిసి కూడా అల్లు అర్జున్ గారు ఎలా వెళ్లారు? పోలీసులైతే అనుమతి నిరాకరించారు. అది ఖచ్చితంగా మనకి లెటర్‌లో రాసిన విధంగా చూపిస్తారు. పోలీసు వారు చూపించారు కూడా. అది తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళడం జరిగింది. పైగా తొక్కిసలాటలో రేవతి గారు చనిపోయారు. ఆ థియేటర్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదంటే బయటకొచ్చాక తెలిసిందా? అనే విషయం అయితే ఇక్కడ తెలియాల్సి ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చెప్పారంటే, "నాకు ఆ విషయం అప్పుడు తెలీదు. నేను బయటికి వచ్చిన తర్వాత నాకు తెల్లవారే ఆ నెక్స్ట్ డే నాకు తెలిసింది. తర్వాత నేను షాక్‌లోకెళ్ళాను" అనేసైతే ఆ ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు మేము అల్లు అర్జున్ గారు థియేటర్‌లో ఉన్నప్పుడే రేవతి గారు చనిపోయారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. మీరు బయటికి రండి అని చెప్పాము. కానీ అల్లు అర్జున్ గారైతే రాలేదు. థియేటర్‌లోనే ఉన్నాను. ఇంకొద్దిసేపు సినిమా చూస్తాను అని చెప్తున్నారని చెప్పేసి పోలీసు వారు చెప్తున్నారు. ఆ తర్వాత డీసీపీ గారు వెళ్లి అడిగి మీరు రాకపోతే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సొస్తుంది అని చెప్పిన తర్వాత అల్లు అర్జున్ గారు బయటకొచ్చినట్టయితే మనకి విజువల్స్ కూడా చూసాము. ట్విట్టర్‌లో పెట్టారు. మనకి క్లియర్‌గా అందరూ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో, అసలు ఎందుకని ఈ విధంగా చేశారు అల్లు అర్జున్ గారు? అంటే ఒక మనిషి చనిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఆయన ఎందుకని రాను అని చెప్పారు? అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటి? థియేటర్‌లోంచి రాను అని చెప్పడానికి గల ఉద్దేశ్యం ఏంటి అని చెప్పేసి పోలీసు వారు అడిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రోడ్ షోకి ఆ రోజు అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఆయన బయటికొచ్చి రోడ్ షో ఎందుకు చేయాల్సొచ్చింది? సినిమాకొచ్చిన వాళ్ళు సినిమా చూసి వెళ్ళిపోతే కారులోంచి బయటికి రాకుండా అసలు ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు అని చెప్పేసి అయితే అడిగే అవకాశం ఉందనుకుంటున్నారు. అయితే ఆయన రోడ్ షో చేయడం వల్లనే ప్రజలందరూ పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఆ తొక్కిసలాటలోనే రేవతి గారు చనిపోయారనేసి మనకు క్లియర్‌గా స్పష్టమైంది. అసలు ముఖ్యంగా ఇలా జరిగిన దాంట్లో అల్లు అర్జున్ గారిదే మెయిన్ తప్పు ఉంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. అనుమతి లేకుండా రోడ్ షో అసలు ఏ విధంగా చేయగలరు? ఏ విధంగా నిర్వహించారు? అని చెప్పేసి పోలీసు అడిగే అవకాశం ఉందంటారు. సో, ముఖ్యంగా మీ పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ గారిని అడిగేది ఏందంటే, మీ కుటుంబ సభ్యులకి ఎవరు థియేటర్‌కి వచ్చారు? అంటే ఆ రోజు సినిమాతో అల్లు అర్జున్ గారితో పాటు ఇంకా ఎవరెవరు థియేటర్‌కొచ్చారు అని అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు తెలిసినట్టయితే అల్లు అర్జున్ గారి కూతురు, అలాగే కొడుకు, వాళ్ళ భార్య కూడా సినిమాకి వచ్చినట్టు తెలుస్తుంది అని చెప్పేసైతే కానీ క్లియర్‌గా సోషల్ మీడియాలో తెలిసింది. సో, అసలు అల్లు అర్జున్ గారిని ఈ విధంగా క్వెషన్‌లు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు అల్లు అర్జున్ గారు ఎలాంటి సమాధానాలు చెప్తారు? వాళ్ళ లీగల్ టీము ఏ విధంగా చెప్పాలని చెప్పింది? ముఖ్యంగా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ లీగల్ టీమ్‌ని కనుక్కొనే ప్రెస్ మీట్ పెట్టా అన్నారు. కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఇంత పెద్ద ఇష్యూ అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆయన మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత అది మళ్ళీ పైగా ప్రెస్ మీట్ పెట్టడము, ఆ కేస్ పైన మాట్లాడడము, అది అంటే అలా చెయ్యకూడదు. ఒక కేసు నడుస్తున్నప్పుడు అలా బయటకొచ్చి ఆయన మాట్లాడకూడదు. ఆయన రూల్స్ బ్రేక్ చేశాడని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా బౌన్సర్‌లు ఎంతమందొచ్చారు? అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఎంతమంది బౌన్సర్‌లు వచ్చారు? ఆళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు? ఆ బౌన్సర్‌లందరూ ఏ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు? అడిగే క్వెషన్ గూడా అవకాశం ఉందనుకుంటున్నారు. ముఖ్యంగా అలాంటి క్వెషన్‌లు అడిగినప్పుడు ఆళ్ళ బౌన్సర్ ఏ ఏజెన్సీ అయితే వాళ్ళ మీద గూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది డెఫినిట్‌గా. అంటే బౌన్సర్‌లు ఎంతమందొచ్చారు? వాళ్ళు ఎందుకని బౌన్సర్‌లు వచ్చినప్పుడు వాళ్ళు పబ్లిక్‌తో ఎలా బిహేవ్ చేశారు? నెట్టడం గాని, దురుసుగా ప్రవర్తించడం గాని, ఈ విధంగా బిహేవ్ చేసిన బౌన్సర్‌లు ఈ విధంగా చేయడం వల్ల పబ్లిక్‌కి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు బౌన్సర్‌లు వీళ్ళ మాదిరిగానే ఉండాలి గానీ, అల్లు అర్జున్‌కి ప్రొటెక్షన్ ఇవ్వాలి అంతే. కానీ వచ్చిన ప్రజల్ని నెట్టడము, తొయ్యడము,
ఎలా పడితే అలా మాట్లాడడము, ఈ విధంగా చేస్తే అల్లు అర్జున్ గారికి డెఫినిట్‌గా బ్యాడ్ నేమ్ వస్తుంది. అసలు ముఖ్యంగా స్టేషన్‌లో అయితే ఇప్పుడు ఎంక్వైరీ అయితే నడుస్తుంది. అల్లు అర్జున్ గారు ఎప్పుడు బయటకొస్తారనేసి అందరూ వెయిట్ చేస్తున్నాడు. చూస్తున్నాం కదా, పోలీస్ వాళ్ళైతే స్టేషన్ బయట మొత్తం భారీ గేట్లతో భారీ బందోబస్తు వేసి ప్రొటెక్షన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు వాళ్ళ లీగల్ టీమ్ కూడా వచ్చింది. అలాగే వాళ్ళ మామ చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. సో నిన్న కూడా వాళ్ళ మామ చంద్రశేఖర్ గారు గాంధీ భవన్‌కి వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షులతో ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ కుదరలేదు. అసలు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది? అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్తాడా? లేదా ఆయన చెప్పిన సమాధానాలు, పోలీస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్‌కి అల్లు అర్జున్ గారు చెప్పే సమాధానాలు కరెక్ట్‌గా టాలీ అవుతే మాత్రమే అల్లు అర్జున్ గారు కొంచెం బయటపడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ గారు ఊపిరి తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ పోలీస్ వాళ్ళ మీద అయితే మొన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అయితే ఇదంతా ఫాల్స్ ఎలిగేషను, నాకు తెలీదు, నేను థియేటర్ నుంచి వెంటనే బయటకు వచ్చేసాను, తర్వాత నాకు తెలియదు కాబట్టే నేను వచ్చాను, ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్లల్లో ఎవరెవరికో జరిగితే నేను వెళ్ళి చూసి రావడం జరిగింది, అలాంటిది నా ఫ్యాన్స్ చనిపోతే నేను ఎందుకు అలా చేస్తాను అని చెప్పేసి అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరిగింది. కానీ అంతకు ముందు సీఎం గారు ఏమన్నారంటే అల్లు అర్జున్ గారి వల్లనే ఈ విషయం జరిగింది, ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో అదే విధంగా అల్లు అర్జున్ గారి బిహేవియర్, ఆయన బయటకు వచ్చి రోడ్ షో చేయడం వల్ల వాళ్ళ బాడీ గార్డులు అందరూ క్రౌడ్‌ని కంట్రోల్ చేయకుండా వాళ్ళు నెట్టడము, తెగడము ఇట్లాంటివి చేసినప్పుడు ఆ తొక్కిసలాటలోనే రేవతి గారు చనిపోయారు. ఇప్పుడు బాబుకి చాలా సీరియస్‌గా ఉంది. బాబు ఐసీయూలో ఉన్నాడు. బాబుకి లీగల్ టీమ్ పలకరిస్తుందా లేదా అని పక్కన పెడితే గవర్నమెంట్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి మెరుగైన వైద్యం అందించడానికి ముందుకొస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి, అల్లు అర్జున్ గారు బయటకు వచ్చే వరకు అసలు ఎలా ఉంది, ఫర్దర్‌గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేసి మాత్రం మనం అల్లు అర్జున్ గారు బయటకు వస్తేనే మాత్రం చెప్పగలము. ఇప్పుడైతే అసలు అల్లు అర్జున్ గారు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు ఏమనేసి ఇప్పుడు మనం చూసాం కదా. ఇప్పుడు మేము చెప్పిన క్వశ్చన్లు అయితే అల్లు అర్జున్ గారిని అడిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. टेंशन ही नहीं है, टेंशन ही नहीं है, चाहिए तो उसको प्रॉब्लम मुझे आगे మీరు వచ్చిన
బయటికి వచ్చి చేతులు ఊపారు కాబట్టి సో ఆ సీన్ అంతా కూడా అతన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరిగి లోయర్ బాల్కనీ నుంచి అతను అప్పర్ బాల్కనీకి వెళ్ళినప్పుడు ఏరియా అంతా కూడా ఏం జరిగింది ఏంటి అని అల్లు అర్జున్ ఏమేమి గుర్తుంది ఈ సీన్ ఏ ప్లేస్ లో మీరు ఏమేమి చేశారు, ఎక్కడ ఏం జరిగింది అనేది అతని దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటారు. సో ఆ తర్వాత పోలీసులు మళ్ళీ క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు. ఇక్కడ జరిగింది ఆ తర్వాత ఇది చెప్పేది ఏంటి అని అన్ని అంశాలు క్రాస్ క్వశ్చనింగ్ చేసి అతన్ని దగ్గర నుంచి డీటెయిల్స్ మళ్ళీ ఆ తర్వాత అప్పర్ బాల్కనీకి వెళ్తున్న టైంలో ఎక్కువగా జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కింద ఉన్న ఫ్యాన్స్ అంతా బయటకు అతనికి ఆ షేకాన్ని ఇచ్చే ప్రయత్నాలు చేశారు. సో ఆ టైంలో కూడా ఏం జరిగిందని అతని నుంచి డీటెయిల్స్ తీసుకుంటారు. తిరిగి మళ్ళీ